టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, ఆర్ట్స్ కాలేజీ, ఎన్ఎస్ఎం స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థి దశలోనే స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండ్, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, ఎన్ఎస్ఎం, పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలు కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్లన్నీ కూడా వెళ్ళి పబ్లిక్ని కలవడం జరిగింది. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త, లాయర్గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా చాలా స్పీడ్గా ఉన్న వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. తర్వాత 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగాను మినిస్టర్ కూడా ఇప్పుడు చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అది అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్లు చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువలన ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతూ ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేరు పక్కన ఒక గడి ఉంటుంది, ఆ గడిలో 1 అని వేయాలి. ఆ 1 కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. అక్కడ మన ముద్ర ఉంటుంది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుక్కోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గీత వేయాలి. ఆ గీత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి. అది కూడా మీ ద్వారా ఈ చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలని చెబుతున్నాను. ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి. అది దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటున్నాను. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో సోదర సమానులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, అపార అనుభవజ్ఞులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ రోజున ఈ ప్రాంత ప్రజలందరి యొక్క సహకారం, పట్టభద్రుల సహకారం, ఆశీస్సులు, సహాయం కోసం మేమందరం కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించటం, వారందరూ చూపిస్తున్నటువంటి అభిమానం, ఈ రోజున ఈ ప్రభుత్వానికి ప్రగతికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావించటం చాలా సుదీనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం, ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఎలాంటి వారు అనేది కాదు. ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారో, విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది. అందుకనే మరొక్కసారి మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు, సహాయం, సహకారం ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.